జమ్మికుంట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు. గత కొద్ది మాసాలుగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధారులు ఆశలు రేటుతో నెరవేరాయి. జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో అర్హులైన షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దురదృష్టితో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వంతో కోట్లు మెట్లు ఎక్కి ఈ చెక్కులను పంపిణీ చేసే విధంగా చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. లక్ష్మి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పథకాన్ని మొదలుపెట్టింది మీ అందరు కూడా ఓసారి గుర్తు చేస్తా ఉన్నారు. వాస్తవంగా ఫస్ట్ 50,000 రూపాయల నుంచి కళ్యాణ లక్ష్మి పథకం మొదలైంది. క్రమక్రమంగా దాన్ని 75,000 రూపాయలకి తీసుకుపోయిండ్రు. మరియు ఇప్పుడు 1,116 రూపాయలకి తీసుకుపోయింది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఈ చెక్కులు కొన్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో చాలా కొట్లాడి మీకోసం చెక్కులు తీసుకొని ఇచ్చింది కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అనేక సారి పాపం మడిపల్లి నుంచి అయితే ఇలా వచ్చిన మడిపల్లి 14 చెక్కులు ఉన్నాయంటే సంతోషం అనిపిస్తుంది. ఆ అక్క ఉంది ఇంకా నేను ఆ ఊరికి పోయినప్పుడు అన్నా నా చెక్ ఏమైందని వాస్తవంగా ఆమె చెక్ వచ్చి దాదాపు సంవత్సరం ఏదని గుర్తుపడి బంగారం ఇస్తామని చెప్పి ఇలా తులం బంగారం ఏది అని చెప్పి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మరి 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినాయి, మరి మీరిచ్చిన తులం మీరు ఇచ్చే తులం బంగారం ఏది అని నేను అడుగుతా ఉన్నాను. వాస్తవంగా తులం బంగారం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ చెక్కులు ఇచ్చిన వాళ్ళకైనా సరే రేపు మీరు తులం బంగారం ఎప్పుడు ఇచ్చినా మరి ప్రతి మనిషికి మళ్ళీ మీరు తులం బంగారం పంపాలని మా అందరు లబ్ధిదారుల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.